ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి వింత వ్యాధి సోకినట్టుగా తెలుస్తా ఉంది. ప్రపంచంలో అతి కొద్ది మందికి ఉండేటువంటి ఈ వ్యాధి సోకడంతో జగన్ పరిస్థితి దిక్కుతోచనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. జగన్ వ్యాధికి సంబంధించి సంచలన రిపోర్టులు బయటికి రావడంతో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ చేయించాలి, ఏం చేయించినా అతని పరిస్థితి ఏమవుతోంది, అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వింత వ్యాధి ఏంటి అనేటువంటి సంచలన సమాచారం ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి డెకాయిట్ గాడు గత కొద్ది సంవత్సరాలుగా లండన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. వారికి ఒక సైకోయిజం, శాడిజం, దుర్మార్గం, దౌర్భాగ్యం, వాడిలో ఒక విలనిజం ఉన్నది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక సంచలన రోగం వాడి ముఖ్యమంత్రి పదవి ఊడిపోవడంతో బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఏంటయ్యా ఇంత వ్యాధి అంటే ఇంతవరకు నేను అది వినలా, నేను అది చూడలా, నాకు అది తెలీదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా చాలా మందికి తెలిసి ఉండదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యాధి పేరు అజోస్పెర్మియా అంట. అంటే అదేంటో నాకు తెలియదు, కానీ దీనిపైన జగన్మోహన్ రెడ్డికి వ్యాధి ఉన్నట్టుగా గత కొద్ది సంవత్సరాలుగా, అంటే అది 20 ఏళ్ళ నుంచా 30 ఏళ్ళ నుంచా 35 ఏళ్ళ నుంచా మనకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి అజోస్పెర్మియా అనేటువంటి వ్యాధితో విపరీతంగా బాధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ వ్యాధికి ఏ రకమైనటువంటి చికిత్స ఉంటుంది, అది నయమవుదా అనేది ఒకసారి ఆలోచిస్తే ఈ వయసులో జగన్మోహన్ రెడ్డికి, అంటే వాడు డిక్కీ కింద ముసల్లా కూడా కదా జగన్ గాడు, తప్పుగా అనిపిస్తుంది అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తండ్రి వయసు వాడు, తండ్రి లాంటి వాడు, తండ్రి సమానుడు. ఆయన్ని ముసలోడని నా కొడుకులు కారు కూతలు కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ గాడి వయసు ఎంత? 50+ నా కొడుకు. నేను 30+లో నేను వాడిని ముసలాడు అనక పడుసు కుర్రాడు అని పిలవాలని జగన్ గాడిని. వాడు నా మీద అక్రమ కేసులు పెట్టించాడు, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు, ఒక రాజధాని లేకుండా చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపించాడు, లోకేష్ గారిని కారు కూతురు గుప్పించాడు, సొంత చెల్లి షర్మిల పుట్టుకనే అవమానించినటువంటి దౌర్భాగ్యుడు, వీడి కోసం ఎంపీ సీటు త్యాగం చేసినటువంటి వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికించినటువంటి నీచుడు. మరి వాడిని నేనెందుకు గౌరవిస్తా? ఇప్పుడు వాడికి ఆ వ్యాధి నమోదైనా నయమైనా అవ్వకపోయినా నష్టమేం లేదు. వాడి వయసులో ఆ అజోస్పెర్మియా అనేటువంటి వ్యాధి నుంచి బయటకు వచ్చి కూడా వాడేం సాధించాలి? ఈ దేశానికి, రాష్ట్రానికి వాడు ఏమి ఇవ్వాలి? వాడేం సాధించేది లేదు, వాడేమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ దౌర్భాగ్యుడికి ఇదే కాదు, వీడు వాస్తవంగా వాడుకున్నటువంటి సైకోయిజం కానీ, మెంటల్ కానీ, వాడుకున్నటువంటి పిచ్చి కానీ బయటకు వస్తే వాస్తవంగా వాడు లండన్లో ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో ఆ విషయం, ఆ వాస్తవాలు కనుక బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడితే వాడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హుడు. ఎందుకంటే మానసిక వ్యాధిగ్రస్తుడు, మానసిక స్థిమితం లేనటువంటి వ్యక్తి, మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి, అంటే మానసికమైనటువంటి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ఒక శాసనసభ్యుడిగా కానీ, ఒక ఎంపీగా కానీ దేనికి కూడా పోటీ చేయటానికి అనర్హులైపోతారు. అజోస్పెర్మియా ఉంటే అర్హులే, అదొక రకమైనటువంటి యాదంట. అది ఉంటే ఇబ్బందిలే అంటే వాడికి వ్యక్తిగతంగా ఇబ్బంది, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఇబ్బందిలే. కానీ వీడికి ఉన్నటువంటి సైకో ప్రాబ్లం ఏదైతే ఉందో, మానసిక సమస్య ఏదైతే ఉందో, అది దేశానికి, రాష్ట్రానికి ప్రాబ్లం. వాడు ఎమ్మెల్యేగానే అనర్హుడయ్యేటువంటి పరిస్థితిలో ఉంటే, వాడు ఏకంగా ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఎన్ని నికృష్టాలు. ఎందుకంటే మనందరం చూసామండి, వాడి పార్టీ ఎంపీనే కొట్టించినటువంటి నికృష్ట చరిత్ర వాడిది. భారతదేశ చరిత్రలో ఏ సైకోనా కూడా పనిచేయాల. వీడు చేశాడు. వీడు తప్పులు ఎత్తి చూపిస్తే, వీడు అరాచక పాలనలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపిస్తే అవి సరిదిద్దుకోకుండా మా మీద బలప్రయోగం చేసి కేసులు పెట్టించి కొట్టించి ఎంపీకి ఎవరా? ఇవాళ నీ బతుకేంట్రా జగన్గా ఫర్టిటీగా? ఇవాళ దమ్ముగా, ధైర్యంగా ఆ రోజు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం, ప్రజల్లో ఉన్నాం, ప్రజల అభిమానం పొందావు. కానీ నీ బతుకేంటి? నీ పార్టీ కార్యకర్తలు నీ ఇంట్లోకి రానియకుండా గేట్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి, తోసివేపించేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఏ రోజు నీలాగా, ముండమోపిలాగా ఇంట్లో కూర్చున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. 2 నెలలైంది నువ్వు బయటకు వచ్చావంట. నువ్వు వాడు ఒకడు మాచర్ల రౌడీ షీటర్ గాడు, వాడు చేసినటువంటి మర్డర్లు ఎన్ని, వాడు చేసినటువంటి అరాచకాలు ఎన్ని, ప్రజాస్వామ్య విధ్వంసం ఏంటి, వాడిని పరామర్శించడానికి హెలికాప్టర్లు వెళ్ళేవరా నికృష్టుడా? నీ పార్టీ కార్యకర్త కోసం, ఎవరి కోసం పోయేవారు అడుగుతున్నా నేను. ఆడికి పోయావంటే, వాడికి వినుకొండకు పోయావంటే 2 గోండాలు, దౌర్భాగ్యులు, ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించేటువంటి వాళ్ళు, గంజాయి బెచ్చగాళ్ళ కోసం పోయావు. నీ పార్టీ జెండా చివరికంటా మోసి, నీ పార్టీ కోసం పనిచేసి ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటే ఊరి కోసం పోయావంటారు నువ్వు. నీ బతుకు జగన్మోహన్ రెడ్డిగా ఇప్పుడు వీడికి ఉన్నటువంటి వ్యాధికి ప్రత్యేకమైనటువంటి చికిత్స అవసరమని, ఇది అంటే వాడికి ఉన్నటువంటి మానసిక సమస్యకి లండనే పోవాలా? అది పోతాడు త్వరలో. నిన్నో మొన్న మనం చూసాంగా
వాళ్ళ సతీమణి భారతిరెడ్డి గారు, వాళ్ళ బాబాయ్ వేసేసినటువంటి కేసులో ఒక ముద్దాయి. ఆవిడ మహిళ కాబట్టి ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడడం, మనం గౌరవిస్తాం, అది వేరే విషయం. అయితే వీళ్ళిద్దరూ కూడా కలిసి లండన్ పోవటం కోసం పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారు. వీడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీడి దగ్గర డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండేది, అది పీక పడేసారుగా ఇప్పుడు మామూలు పాస్పోర్టు. పైగా ఇప్పుడు ఉన్నటువంటి పాస్పోర్ట్ కూడా వీడి దగ్గర ఉండదు. రెన్యువల్ అయిన తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళి దౌర్భాగ్యుడు నికృష్టం బతుకది. వీడి పాస్పోర్ట్ వీడి దగ్గర ఉండదంటే, నా పాస్పోర్ట్ నా దగ్గర ఉందని ఎడికైనా పోవచ్చు, కానీ జగన్ పాస్పోర్ట్ వాడి దగ్గర ఉండదు. 420 కదా, వాడి దేశం నుంచి పారిపోతే మళ్ళీ రిటర్న్ రాడేమో అని చెప్పి న్యాయ వ్యవస్థకి, చట్టానికి, ఈ యొక్క భారత న్యాయ వ్యవస్థకి వాడి మీద నమ్మకం లేనటువంటి పరిస్థితి. అందుకే వీడి పాస్పోర్టు కోర్టు దగ్గర ఉంటుంది. వీడికి బయటికి పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడికి పోతాడు, ఎప్పుడు వస్తాడు, ఏడాడు తిరుగుతాడు, ఎందుకు పోతున్నాడు మొత్తం చెప్పాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ దౌర్భాగ్యుడు ట్రీట్మెంట్గా త్వరలో బయలుదేరుతున్నట్టుగా తెలుస్తోంది.